అందరూ ఎలా ఉన్నారు? నేనొచ్చి ఇవాళ 'వేర్ ఈజ్ శాంటా' అనే గేమ్ అయితే ఆడబోతున్నా. 'వేర్ ఈజ్ శాంటా' స్టోరీ అనమాట ఇది. ఓకే. ఇంక లేట్ చేయకుండా ఇంక మనం వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఓకే గైస్. ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే. ఓకే గైస్. ఇప్పుడు మెయిన్ స్టోరీ ఏంటంటే ఇవాళ ఇవాళ క్రిస్మస్ అనమాట. అందుకని మనం మన అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే ఎళ్తున్నాము. ఓహ్! గైస్ ట్రైన్ ఎళ్ళిపోయింది. ఓహ్! ఓకే గైస్ మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ ఓకే గైస్ ఇందులోకి పోదాం మనం గూడా. ఓహ్! గైస్ ఇదిగోండి ట్రైన్‌లో బానే కూర్చున్నారా? హ్మ్. ఓకేగా నా ట్రైన్‌లో నాకు లాస్ట్ సీట్ అయితే వచ్చింది. టైమర్ అయితే పడిందనమాట. హ్మ్. ఒక్క నిమిషం గైస్. బయటికెళ్ళి చూద్దాం ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఇందులోనే ఎక్కువ మంది ఉన్నారు. ఓహ్! ఓకే గైస్ ఇప్పుడు మనం ఊరికైతే ఎళ్తున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉండిద్దో ఊరు. ఓహ్! ఈసారి నాకు బ్యాక్ సీట్ అయితే రాలా. ఓకే గైస్. గాయ్స్ ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈ ఇదేంది అంత ఎక్కువ మందైతే లేరు గైస్ ఈ గేమ్‌లో. ఇదేంది? ఇంతమందేనా? ఏం కాదులే పదండి. ఐయామ్ సో ఎక్సైటెడ్ టు సీ అగైన్ గ్రాండ్‌పా అండ్ గ్రాండ్‌మా. నేను గూడా. గైస్ మేమెవరో 4 నంబర్సే వచ్చాము. అండ్ దే హావ్ ఎ న్యూ హౌస్. ఐ వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్ విత్ దెమ్. ఓకే గైస్. ఓహ్! ఓహ్! గైస్ గ్రాండ్‌పా, గ్రాండ్‌మా ఇద్దరొచ్చారు. దే అరైవ్డ్. వూ! గ్రాండ్‌పా. హాయ్ మై గ్రాండ్ కిడ్స్. ఆర్ యూ రెడీ టు సెలబ్రేట్ క్రిస్మస్ విత్ us? యెస్. దట్స్ నైస్. కమ్ ఇన్ అండ్ గెట్ వార్మ్. ఓకే గైస్ ఇంట్లోకైతే రామన్నాడు. ఎందుకంటే ఈడ చల్లగా ఉండిద్ది. అదిగోండి గైస్ నేను ఎగురుతున్నా. ఇంట్లోకైతే వచ్చేసాం. అబ్బా! ఏంది అబ్బా! ఇంకా చాలా మందొస్తారనుకున్నాం. ఓహ్ మై గాడ్! ది క్రిస్మస్ ట్రీ ఈస్ సో బ్యూటిఫుల్. ఆర్ యూ థాంక్ యూ. వెల్కమ్ గ్రాండ్‌మా. కెన్ ఐ విజిట్ యువర్ న్యూ హౌస్? యెస్. యూ కెన్. లిల్ షార్కీ 2019 అంట. జాయిన్ మీ ఇన్ ది కిచెన్ ఇన్ 1 మినిట్ టు హెల్ప్ మీ. ఓకే. ఓకే. ఓకే గైస్ అంతలోకి మనం వీళ్ళేంటి నాకు చూడొచ్చు. మనం చూడ బెడ్‌రూమ్ బెడ్‌రూమ్ సూపరుంది గైస్. రాత్రి పనుకున్నప్పుడు నేను మాత్రం బ్లూ బెడ్ తీసుకుంటా. ఇదొకటుంది, ఇదొకటుంది బ్లూ. ఓకే. బ్లూ అయితే 3 ఉన్నాయి. ఓకే. ఇంక పదండి ఇంక ఎళ్దాం. ఓహ్! ఇదే రూమ్. బాత్రూమ్. ఓహ్! షవర్. బతుడుం. షవర్ ఉంది గైస్. కానీ అక్కడ టాయిలెట్ పేపర్ ఎందుకో పింక్‌లో ఉంది. అది నాకే అర్థం కావట్లేదు. పదండి. వచ్చేసాను. వచ్చేసా. ఓకే. గైస్ మనల్ని 1 మినిట్‌లో ఇల్లంతా చూసి కిచెన్‌కి రామంది అమ్మమ్మ. ఎందుకో నాకే తెలీదు. బహుశా మన చేత వంటలు చేపిస్తారేమో. ఓహ్! ఫ్లాష్ లైట్ తీసుకోవచ్చా? నా మీదం వచ్చింది. సో, డు యూ లైక్ అవర్ న్యూ హోమ్? పిచ్చగా నచ్చింది. ఓకే. ప్లేట్లున్నాయి. నైస్. తరుగు 75. నౌ యూ కెన్ నౌ కెన్ యూ హెల్ప్ మీ సెట్ ది ప్లేట్స్? ఓకే. యెస్ ఆఫ్ కోర్స్. అవును ఇంతకీ ప్లేట్ ఏడ పెట్టాలి? టేక్ థీస్ ప్లేట్స్ ఫ్రమ్ ది కిచెన్. ఓకే. అండ్ ప్లేస్ దెమ్ ఆన్ ది టేబుల్. ఫ్లాష్ లైట్ అయితే రాదు.
88 రూబక్స్ కావంట. 88 రూబక్స్ కావంట ఫ్లాష్ లైట్కి. మన పని లేదులే. ఇప్పుడు మన ప్లేట్ లేదు, ఇప్పుడు మనం అందరం మన ప్లేట్ లేదు, ఇప్పుడు సర్దాలి. ఓకే ప్లేట్ లేదు, అందరూ పెట్టేశారు. థ్యాంక్ యూ, యువర్ గ్రేట్ చైల్డ్స్. ఐ కాంట్ వెయిట్ ఫర్ ది డిన్నర్. ఓకే గైస్, తాతయ్య అంట వెయిట్ చేయాలపోతున్నాడు డిన్నర్ కి. గ్రాండ్ మా హాజన్ చేంజ్డ్ సైన్స్ లాస్ట్ టైం. వై ఐ హావ్ ది రైట్ టు లైక్ గుడ్ మీల్. ఓకే, ఇట్ వాజ్ జస్ట్ ఏ జోక్. ఓ ఓ ఓ గ్రాండ్ పా నవ్వుతున్నాడు. ఓకే, ఆహాహా గ్రాండ్ పా, కెన్ వి బిల్డ్ ఎ స్నోమ్యాన్? ఓ స్నోమ్యానా? ఫర్ షూర్, బట్ అవుట్ సైడ్, నాట్ ఇన్ నాట్ ఇన్ ది హౌస్. తెలుసు, అండ్ స్టే ఇన్ ది గార్డెన్. ఓకే 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 గ్రాండ్ మా, మాకు తెలుసు, చిన్నపిల్లలు ఏం కాదు. ఓకే నైస్, ఐ విల్ కాల్ యూ వెన్ డిన్నర్స్ రెడీ. ఓకే. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం, ఇంకా ఇక్కడ అంతా ఎంజాయ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బిల్డ్ ఎ స్నోమ్యాన్. ఓకే ఓకే గైస్, మనం ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇంకా ఇక్కడ అంతా ఇంక ఎంజాయ్. హౌ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ స్నో piles. If we take the snow from the piles, it will be much fast. But where do we make a snowman? Snowman ఆడగట్టాలని చెప్పి నేను అడుగుతున్నా. Here. ఓ ఇక్కడ, ఓకే. Yes, it's a good idea. Let's go. Let's make a snowman. ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం స్నోమ్యాన్ అయితే చేయాలి. ఓకే స్నోమ్యానేగా, ఓకే నేను సింపుల్ చేయాలి. ఓ ఏంది గ్యాస్ ఇంత ఫాస్ట్ స్నోమ్యాన్? ఓ షిట్, ఇంత ఫాస్ట్ అయితే నాకు కూడా తెలియదు గ్యాస్. నాకు ఇంతవరకు తెలియదు. చాలా అసలు ఇది చాలా ఫాస్ట్ అవుతుంది గ్యాస్. అది చాలా ఫాస్ట్ అవుతుంది గ్యాస్ స్నోమ్యాన్. ఓకే, ఓ అప్పుడే అయిపోయింది స్నోమ్యాన్. ఓ మై గాడ్, యువర్ స్నోమ్యాన్ లుక్స్ రియల్లీ నైస్. థ్యాంక్స్ తాతయ్య, నేను కష్టపడైతే కట్టాను. యువర్ గ్రేట్ గ్రాంపా, ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ది రిజల్ట్స్. ఐఎమ్ గెటింగ్ హంగ్రీ. ఓకే గాని మీకు గుర్తుందా, నేను మీకు ప్రామిస్ చేశాను రోజుకి ఒక్క వీడియోనే పెడతానని. సమ్ సేమ్ ద రూట్స్ 75. ఓకే గైస్, నేను వచ్చి నిన్న కార్నివాల్ అయితే పెట్టాను. ఎస్కేప్ ది కార్నివాల్, నేను మా చెల్లి ఇద్దరు వాడాను, ఆడాము. అనుకో ఇవాళ వచ్చి ఇది పెట్టాను. ఇట్స్ డిన్నర్ టైం. త్వరలో జీడిఎఫ్ కూడా పెడతాను గైస్, మీరేం ఫీల్ అవ్వద్దు. అంటే పెడతా జీడిఎఫ్ కూడా. నాకెందుకో నేను డ్రైవర్ మిషన్ ఆడేస్తాను అనుకుంటాను, నాకే సరిగ్గా గుర్తులేదు. సర్లే గైస్, కానీ మీరేదో ఫీల్ అవ్వద్దు, నేనేదో పెడతాను జీడిఎఫ్ త్వరలోనే, ఎప్పుడో ఒక రోజు చూద్దాం, మంచి రోజు చూదే చేయరు అని సెడ్. ఓకే నేను ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు నా పక్కన ఎవరెవరు కూర్చుంటారు. సర్లే పిల్లలందరూ చోట కూర్చున్నా, నేనేడే మీద. ఓకే గైస్, ఇంకా అప్డేట్ వచ్చింది. అవును, ఇక్కడ నాకు డౌట్, మన ముందు ఎంతమంది 1 2 3 4 నెంబర్సే కదా. కానీ మన 4 నెంబర్స్ కి మరి ఇన్నెందుకు ప్లేట్లు. సర్లే, యా ఎంజాయ్ యువర్ మీల్. ఓ గైస్, మీరు గమనిస్తే మన గేమ్ లోకి వచ్చినప్పుడే మనతో పాటు 4 నెంబర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు మనతో కలుపుకుని ముగ్గురు అయ్యారు. ఇది మనకి ఇచ్చారు క్యారెట్స్, ఇంకెందుకు లేదు, క్యారెట్ తినేద్దాం. Now it's time to eat the main course. Yum, yum, yum. Grandpa, will you say that every time? Yum, yum, yum. Taru 75. Grandpa, grandpa. ఒక పిజ్జా ఇచ్చారు, నేను ఇది ఉంచుకుంటాను. నాకు ఇప్పుడల్లా నాకు ఇంకేమన్నా తినబుద్ధి అయితే కాదు. And to finish the dessert, yum, and grandpa.
గ్రాంపా ఇస్ ఏ బిగ్ జోకర్. కేక్ కూడా ఇచ్చారు. ఎందుకైనా మంచిది కేక్ కూడా ఉంచుకోండి. డోంట్ ఈట్ ద డిజర్ట్. ఇట్స్ రోడ్. చీ గైస్. తినకూడదు అంట. చంపేద్దామనే ఏంటి? దట్ ఓ గైస్ జోక్ అంట గైస్. గ్రాంపా పిచ్చి పిచ్చి జోకులు వేయొద్దు. చూద్దాం అంటే జోకులు నాకు నచ్చదు. అసలు నాకు అర్థం కాలేదు. కేక్ తినొద్దనేసరికి. ఐ కాంట్ వెయిట్ యూ టిల్ టుమారో. సేమ్. నా మైండ్ పోయింది. ఏంది మనం చంపడానికి ప్లాన్ చేసాం అనుకున్నా. అప్పుడు అర్థమైంది జోక్ అని. ఐ వాంట్ టు సీ శాంటా అండ్ హగ్ హిమ్. ఓకే ఇట్స్ టైమ్ టు స్లీప్ నౌ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. గ్రాంపా, గ్రాండ్మా, good night. Your bedroom is on the second floor. ఓకే సెకండ్ ఫ్లోర్. ఓ మర్చిపోయాను. నేను ఇందాక చూసులా బెడ్. పదండి గైస్. మీ ఇద్దరం యాక్టివ్గా ఉన్నాము. ఈ అమ్మాయిని ఇంకా ఏడ కూర్చుంది. సర్లే. రే 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 ఎవర్రా మీరు? రే సరే నేనైనా పోతాను రాబోదు. ఓకే గైస్ ఇక్కడ ఏదో ఉంది లెటరు. డియర్ శాంటా ఫర్ క్రిస్మస్ ఓ ఆటోమేటిక్ కొనుక్కుందామా? ఏదైనా పింక్ వచ్చి. సర్లే. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఆడెవడో గుడ్ నైట్ చదువుతున్నాడు. గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్. గైస్ ఏంటి అసలు నో ఐడియా. ఇప్పుడు ఏదో సౌండ్ వచ్చింది. దట్ ఈస్ క్రీపీ. ఐ హ్యావ్ ఏ ఐడియా. లెట్స్ గో చెక్ అవుట్ సైడ్. ఓకే అదే మంచిది. ఓకే లెట్స్ గో. బయటికి పంపించండి రా. అదే మామూలు మందిని. ఓకే అయితే ఇప్పుడు నేను బయటికి అయితే వచ్చేసాను. 1 minute. ఓకేనా? ఓకే ఓకే ఇప్పుడు నేను బయటికి వచ్చేసాను. ఇక్కడ నాకైతే ఇంకేమైతే కనపడలా. గైస్ ఇక్కడ గిఫ్ట్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇవి కనపడలా. గిఫ్ట్స్ ఎందుకు గైస్ ఇంటి పైన ఏదో ఉంది. అది గైస్ శాంటా అవుతుందా దాని మీద అదేదో వెహికల్ ఉంది. పైగా శాంటా జింకలు కూడా అక్కడే ఉన్నాయి. మై గాడ్ వాట్ శాంటా సైన్స్ ఆన్ ది రూఫ్. మై గాడ్ ఇట్స్ ట్రూ. ప్లస్ నాకు ఎందుకు తేడా పడుతుంది గేమ్. లెట్స్ గో ఆన్ ది రూఫ్ టు సీ శాంటా. శాంటా లేడు. హౌ డు వి క్లైంబ్ ఆన్ ది రూఫ్? I found a wooden sticks. If we place other wooden sticks here, it's possible to build a ladder. Okay. పదండి. స్టిక్స్ ఉన్నాయి. ఓకే there is a lot of wooden sticks. Good idea. Let's go build the ladder. ఓకే ఇప్పుడు శాంటా అనేది ఇప్పుడు మనం కాపాడాలి. పాపం మా కోసం ఎన్నెన్ని గిఫ్ట్లు తెచ్చాడు అతను. పాపం నాకు ఏదో శాంటానే అనుకుంటాం కదా సరిచింది. శాంటాకి ఏమైంది సరే కనుక్కుందాం. శాంటానే అరిచిండు. శాంటా అయితే లేడు. నాకు ఇది కొంచెం తేడా కొడుతుంది. ఓకే గైస్ శాంటా అసలు ఏడకు పోయిండో నాకు తెలియదు. అస్సలు ఆ అరుపు ఎవరిది? శాంటాదేనా లేకపోతే మన ఇంట్లో ఏమన్నా గ్రాంపా గ్రాండ్ మదర్ చూడాలి మరి. ఇంకా ఈ గేమ్ లో ఎక్కువ మంది జాయిన్ అవుతారు అనుకున్నా. ఎవరు అంత ఎక్కువ మంది నేను జాయిన్ అవ్వను. స్టిక్స్ ఇక్కడ కూడా స్పాన్ అవుతున్నాయి. నైస్ అమ్మా.
ఓకే గైస్ ల్యాడర్ అయితే ఫినిష్ అయిపోయింది. లేగు లేగు. శాంటా దీని కింద ఏమన్నా దాగున్నారా ఇట్లా లేరు. ఇక్కడ ఏమన్నా దాగున్నారా? ఇక్కడ కూడా లేరు. ఇక్కడ ఎక్కడ లేరు. మనం చూసాం కదా ఇల్లంతా. ఇంట్లో కూడా లేదు. ఎక్కడ కూడా లేరు. శాంటా వాళ్ళు ఆడికిపోయినట్టు నాకు అదే అర్థం కావట్లా. హాయ్ రూడల్ఫ్. ఇదేంటి రూడల్ఫ్? 5 ఓ జింగ మాట్లాడుతుంది. రూడల్ఫ్ వాట్ వాస్ రాంగ్? అదే వాట్స్ రాంగ్? Santa was kidnapped by an evil elf and he has robbed Santa's sack with presents. Oh guys, what presents కూడా తీసుకుపోయినట ఎవడో ఈవిల్ ఎల్ఫ్ అంట. Oh no, that is really sad. అవును ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉంటారా? See that evil elf has lost presents. Okay guys, evil elf వెళ్తా తన శాంటా తెచ్చిన ఇప్పుడు presents నేను పడేసింది. Nice. If we follow the presents, it will be possible to find the evil elf. Okay guys, ఇప్పుడు మన evil elf అనేది మనం వెతకాలి. Thank you for helping. Let's follow the presents. Okay guys, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రెజెంట్స్ మనం ఫాలో అవ్వాలి. శాంటాని ఎలా అని కనిపెట్టాలి. గైస్ మీరు నా తోడుగా ఓకే గైస్ స్టార్ట్ అయిపోయింది. వెనకాల వస్తున్నారు వీళ్ళు. ఓకే మనం ఇటేదో వచ్చినాం. వీడిని ఫాలో అవుతాను. ఓ గైస్ ఇక్కడికి రాగానే ఇక్కడ ఏం లేవు ఇక్కడ ప్రెజెంట్స్. ఒక్క నిమిషం గైస్. ముగ్గురు ఉన్నారు కదా ఈసారి మాతో అన్లాగా వచ్చినప్పుడు 4 నెంబర్స్ ఉండాలి. అందరూ ఒకటి పోయింది ఆడుకో. ఇప్పుడు ముగ్గురు ఉండాలి. కానీ ఇప్పుడు వాడు కూడా పోయిండు. వాళ్ళు ఇక్కడ మేమిద్దరం ఉన్నాం. విజేంద్ర మేము వచ్చిండే ఆడకపోయారు అని చెప్పు. దేర్ దే ఆర్ నో మోర్ presents to follow. How we are going to find the evil elf? I suggest to follow the path. Okay, go. మనం పాత అయితే మనం ఫాలో అవ్వాలి. మనం ఏం చేయలేం. ఓ ఇక్కడ ఏంది రెడ్? ఇదేంది present? Wait, what was that? నాకేం తెలుసురా? సడన్ గా guys పరిగెత్తండి. నాకు అర్థమైంది గైస్. ఆ ఈవిల్ ఎల్ఫ్ కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నాడు మనం చంపడానికి. ఈవిల్ ఎల్ఫ్ గా నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వు శాంటా నచ్చడం అయితే మేము ఆపం. శాంటా అనేది మేము కన్ఫర్మ్ అవుతుంటాం. ఓకే ఓ ఓ మై గాడ్, ఓ మై గాడ్. నాకేం తెలీదు. అమ్మాయి నేను సేఫ్ రాబాయ్. ఊరే ఓ గైస్ ఈ వెడ్డీల్లో మన వెనకాల వస్తున్నాయి గైస్. జస్ట్ మిస్. నాకేం తెలియదు. మా అమ్మ చెబుతా నాకేం తెలియదు. గైస్ అటు సైడ్ మనం వెళ్ళడానికి రాట్లా. అమ్మయ్య తప్పించుకో. ఊరే ఈ వేంద్ర ఎటు వెళ్తాడు వస్తున్నాయి బాబోయ్ బాబు. ఆగిపోయినాయా? ఓ షిట్. గ్యాస్ మనం పైన టైమర్ ఇచ్చారు గ్యాస్. ఇప్పుడు ఆ టైమర్ అయిపోయేంత వరకు ఇప్పుడు మనం ఎక్కడ ఆగకూడదు గ్యాస్. గ్యాస్ 5 సెకండ్ 5 సెకండ్ 5 4 3 2 1 ఇంకోకే ఇంకాకొచ్చు. ఓ షిట్ ఆగకూడదు. అమ్మయ్య జస్ట్ మిస్ పడే. శుభం గైస్ మార్నింగ్ అయిపోయింది. ఐమ్ స్టిల్ అలైవ్. ఇట్స్ ఎ మిరాకిల్. ఓ ఇదంతా మిరాకిలా? ఓ మర్చిపోయిన ఇంటి కదా నేను పోయి అనుకున్నా. ఐమ్ షూర్ టు ఇట్ వాస్ ది ఈవిల్ ఎల్ఫ్ హూ డిడ్ దట్. నాకెందుకో ఈవిల్ ఎల్ఫే అనుకుంటా. అవునా అదే. ఇట్స్ ది డే నౌ. హౌ డు వి నో? కీప్ ఫాలోయింగ్ ది పాత్. ఓకే గైస్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పాత్ ఫాలో అవ్వాలంట. లెట్స్ గో. నాకెందుకో మళ్ళీ ఆ గిఫ్ట్లు పైనుంచి ఏమైనా పడతాయేమో. పడకుండా ఉండే కాదు.
ఆ! ఓకే గైస్ సేఫ్ ఇంకేం పడట్లేదు. గైస్ ఇటు క్యాంప్ ఫైర్ స్పాట్ ఉంది. క్యాంప్ ఫైర్ మంచి స్పాట్ ఇదే. గైస్ ఇక్కడ వుడ్స్ ఉన్నాయి. వీటిని తీసుకోవడానికి వచ్చిద్దా? రాట్లా తీసుకోండి. గ్రాఫిక్స్ ఏమైనా పెంచాలి ఒకసారి పెంచుతా గ్రాఫిక్స్. ఓకే గైస్ గ్రాఫిక్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. ఇదిగోండి గైస్ ఇప్పుడు నేను ఇదిగోండి ఇప్పుడు గ్రాఫిక్స్ తగ్గిస్తే చూడండి. ఇట్లుండిద్ది గేమ్. గ్రాఫిక్స్ తగ్గిస్తే కానీ ఇప్పుడు అదే గ్రాఫిక్స్ పెంచితే సో అప్పుడు ఉండిద్ది. అకార్డింగ్ టు ది వెదర్ ఫోర్కాస్ట్ దేర్ విల్ బి స్టార్మ్ టునైట్. ఓకే గైస్ రాత్రి అంతా పెద్ద పెద్ద గాలులతో కూడిన వాన వచ్చిందండి. ఐ థాట్ అబౌట్ బిల్డింగ్ an igloo. గుడ్ ఐడియా. హియర్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు బిల్డ్ an igloo. ఏ ఓకే గైస్ ఇది మంచి ప్లేస్ అండి ఇగ్లూ కట్టడానికి. టేక్ ది స్నో ఫ్రమ్ ది స్నో పైల్స్. ఓకే గైస్ ఇప్పుడు మనం స్నో పైల్స్ నుంచి స్నో తీసుకొని ఇప్పుడు ప్లేస్ చేస్తే ఇప్పుడు ఒక ఇగ్లూ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రాత్రి స్ట్రోమ్ వచ్చింది ఇప్పుడు అమ్మాయి చెప్పింది కాబట్టి. ఇప్పుడు రాత్రి అయితే స్ట్రోమ్ వచ్చింది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఇగ్లూ అయితే కట్టుకోవాలి. ఓకే కట్టుకుందాం ఇక్కడ ఇగ్లూ కట్టుకుందాం. మన దగ్గర మంచిది లేకపోతే స్ట్రామ్ వస్తుంది. ఓకే 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 ఓకే. ఓహో ఇగ్లూ ఫాస్ట్ గానే కడుతున్నారు. నైస్ అమ్మా. ఎంత ఫాస్ట్ గా అవుతే అంత మంచిది. ఎందుకంటే ఫాస్ట్ గా ఇగ్లూ లోపలికి వెళ్ళిపోవచ్చు మనం సేవ్ అవ్వచ్చు. అవును ఇంత పెద్ద స్ట్రాంగ్ కి అసలు ఇగ్లూ ఎలా ఉండిద్దిరా నాకు డౌట్. ఓకే గైస్ అయిపోయింది అనుకుంటా. అవల 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 అయిపోయిందా? ఓకే గైస్ ఇగ్లూ అయితే మనకు సక్సెస్ఫుల్లీ ఇగ్లూ అయితే కడేది. ఇగ్లూ లోపల సూపర్ ఉంది. అవర్ ఇగ్లూ లుక్స్ రియల్లీ నైస్. యా మాకు తెలుసు. 1 minute గైస్. ఓకే. ఓకే ఇంక బాగా ఇంక వెళ్దాం గేమ్ లోకి. వి హ్యావ్ ఫన్ డ్యూరింగ్ దిస్ టైమ్. చూసారా గైస్ ఎంత చిన్న పిల్లల్లో ఉన్నాము. అయ్యో మా తలకి ఎంత పుట్టింది. ఓకే స్టిక్స్ ఉన్నాయి. ఇంకా మనం స్టిక్స్ తో ఇప్పుడు ఏం చేయాలి మనం? సరే పదండి లోపలికి వెళ్దాం. అంతే ఇంక అనుకుంటా. ఐఎమ్ కోల్డ్. హెల్ప్ మీ పుట్ వుడ్ ఇన్ ది ఫైర్. ఓకే. ఓకే గైస్ అందుకని అనుకుంటా వుడ్స్ కొన్ని కొన్ని చిన్న పార్ట్స్ ఇదిగోండి గైస్ ఇవే అనుకుంటా నాకు తెలిసి. దే ఆర్ దే ఆర్ లాట్ ఆఫ్ స్టిక్స్. ఓకే లెట్స్ పుట్ సమ్ లాక్స్ ఫ్లై యా ఓ షెడ్. ఇక్కడ కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే గైస్ ఇప్పుడే నా బామర్ది ఏదో వచ్చింది నన్ను చూడడానికి. వచ్చావా ఇదిగో వీడియో రికార్డ్ చేస్తున్నా. ఓకే గైస్ ఇప్పుడు వీడియో ఇదిగో ఇదే ఫైన్ ది స్టాండ్ గేమ్ ఇదిగో వీడియో ఇదిగో మన ఫేస్ అలా కనబడుతుంది. ఇంకో దీని నుంచి మన ఫేసెస్ కనబడతాయి. ఓకే గాయస్ ఇక్కడ వుడ్స్ అన్ని అయితే పెట్టేసాం. ఇప్పుడు ఇగ్లూ అయితే కట్. గాయస్ ఇగ్లూ అయితే కట్టేసాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం గాయస్. Stay close to the campfire. The storm will come soon. ఓకే గాయస్ ఈ రోజు రాత్రి అంతా పెద్ద గాలితో కూడిన వాన వచ్చిందంట. ఓ గైస్ ఇల్లు లోపల పోవడానికి రాట్లా. ఏమైంది? ఓకే గైస్ రాత్రి అయిపోయింది. ఎక్కడ స్ట్రాంగ్ రావట్లేదు తొక్క రావట్లేదు అన్ని అబద్ధాలు అనుకుంటా. అమ్మాయి చెప్పింది. ఏం రావట్లేదు కదా. పైకి వెళ్ళు మిడిల్ లో ఉంటే అప్పుడు ఏం కావాలి. అసలు లోపలికి వెళ్ళడానికి రావట్లేదు. అదే ఏంది స్ట్రాంగ్ అంటుంది అది సోలి అవుతుంది. ఏంద్రా అమ్మాయి ఓకేలే ఇందా నా కంట్రోల్. ఓకే స్ట్రాంగ్ అయితే వస్తుంది.
వెళ్ళిపో లోపలికి. మిడిల్ లో ఉంది. ఓకే ఓకే. ఓ గైస్ మనం మీరు గమనిస్తే పరిగెత్తలేకపోతున్నాం మనం. స్ట్రాంగ్ మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. అవును మన ఇద్దరమే ఉన్నాం ఏంది? ఓకే మ్యామ్. ఒరే రే బయటికి వెళ్తున్నాడు. రే సత్తావరా. అదే. ఓకే నాకు కొంచెం కూడా హెల్త్ అయితే బాగాలేదు. ఇలా పోయింది. అవును. ఆ, ఒక అమ్మాయి వాళ్ళ పైన వచ్చిన అమ్మాయి రాలేదు కదా. అదే రాలా. అమ్మాయి రా. ఓకే అమ్మాయి ఇప్పుడు వచ్చింది. వీళ్ళిద్దరు ఏంది పిచ్చోళ్ళ ఎదురు పోగొట్టుకుని వస్తున్నారు. ఓ ఇదేనా స్ట్రాంగ్. ఓహో! అయితే ఈ అమ్మాయి చెప్పిందంతా నిజమే. ఐ సజెస్ట్ టు స్లీప్ డ్యూరింగ్ దిస్ వాక్. ఓకే. గుడ్ ఐడియా. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే. ఇప్పుడు మనం ఈడ పనుకోవాలంట. గుడ్ నైట్. గ్రానీ ఇందులో అవైలబుల్ ఉందా? గ్రానీ తెలీదు. చూడాలి. ఓకే. స్ట్రాంగ్ పోయినట్టుంది. స్ట్రాంగ్ పోయింది గైస్. అందరం ఓ గైస్ నేను వేసిన క్యాంప్ ఫైర్ కూడా స్ట్రాంగ్ దెబ్బగా ఆగిపోయింది. హాయ్ ఎవ్రీవన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వెదర్. తెలుసు తెలుసు. సచ్ ఎ బ్యూటిఫుల్ వెదర్. గో ఈట్ ది బ్రేక్ఫాస్ట్. అవును బ్రేక్ఫాస్ట్ అంటే మనకాడ ఏం లేవుగా. ఓకే మనకు ప్యాన్ కేక్ అయితే ఇచ్చింది. ఓకే మనం ప్యాన్ కేక్ అయితే ఉంచుకుందాం ఎందుకైనా మంచిది. అంటే మనకి హెల్త్ పోయినప్పుడు ఏమైనా తినడానికి పనికి వచ్చిందేమో ఉంచుకుందాం. డోంట్ ఈట్ ది ప్యాన్ కేక్స్ ఆర్ పాయిజన్. గైస్ ప్యాన్ కేక్స్ లాంటి పాయిజన్ ఉందంట. ఓ నో. అమ్మాయి సేఫ్ గైస్ నేను తిన్నా. ఓ గైస్ గైస్ అదిగోండి వాడికి ఎంత తగ్గుతుంది. నువ్వు మెడికిట్ ఎత్తుకాలి ఇక్కడ. చచ్చినట్టున్నాడు. అయ్యో పోయాడే. మెడికిట్ అయ్యో పోయాడే. తొందరగా ఎత్తుకో. అదే మెడికిట్ ఎక్కడ ఉంది నాకు తెలీదు. దగ్గర ఉంది దట్ సైడ్ చూడు. నీకు తెలుసా ఈ గేమ్? ఆడా ఇదంతా ఆడే లెవెల్ ఫినిష్ చేసి పైన అటు ఇటు ఉండిద్ది. మెడికిట్ లేదే. వెనక అటు సైడ్ చూడు. అయ్యో పోయాడే. అయ్యో పోయాడు. ఇచ్చాను నేను తినేసరికి ప్యాన్ కేక్. నువ్వు నీ ఫ్రెండ్ ఓహో ఓకేనా. లేదు 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 లేదు. అయ్యో మెడికిట్ మెడికిట్ దొరకట్లేదు. అయ్యో పోయాడే పోయాడు అట్లున్నాడే. అక్కడ ఉంటే మెడికిట్ సౌండ్ ఆగిపోయింది. కొమ్మది బతికాడా పోయాడా? ఉన్నాడు ఉన్నాడు. బ్లడ్ అయిపోతుంది. మనం మెడికిట్ ఎత్తుకే దాకా ఉంటాము. ఐ మీన్ కేర్ కిట్. మెడికిట్ ఎక్కడ రాదు. ఇటు సైడ్ నీకు వెళ్ళడానికి రాదు. అంతా చూడు చుట్టూ తిరుగుతా ఇల్లు. అవును ఎందుకో ఆ అమ్మాయి అక్కడ వెళ్ళిపోయింది గేమ్ నుంచి. ఒకసారి చూద్దాం. ఉంది ఉంది ఉంది. స్క్రీన్ పెద్ద ఇదిగో అక్కడ ట్యాబ్ లో కనపడుతుంది. ఇప్పుడు ఎత్తుకో అంతా అదే దేవుడా 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 ప్లీజ్ దేవుడా చావకూడదు దేవుడా దేవుడు మా ఫ్రెండ్ దేవుడా. థ్యాంక్ యూ తర్రు 75. యూ సేవ్డ్ మీ. పర్వాలేదురా మన మధ్య ఎందుకు రాన్ని. నాకు అక్కడ ప్యాన్ కేక్ వదిలే నేను. అవును ఎందుకు ఇప్పుడు ప్యాన్ కేక్ ఎవడరా చేసిన అమ్మాయినా. అసలు నీకు చెయ్యడం కూడా రాదు. అన్న విషయం మీద దొబ్బావు ఎందుకు అని చెప్పడానికి. మామూలుగా ఉండదు. కమాన్ లెట్స్ కీప్ ఫాలోయింగ్ ది పాత్. అవును ఇప్పుడు వాడికి ఎంత ఉంది. ఇప్పుడు తప్పించుకోవాలి ఇంకోటి ఇక్కడ. అరే వద్దురే ఎందుకంటే నువ్వు అప్పుడే చెప్పదు. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళందరూ చూస్తుంటారు మళ్ళీ ఇప్పుడు నువ్వు కనుక మొత్తం చెప్పాం కదా ఇంకేళ్ళకి 3 అంకాలు అయిపోయింది. వాళ్ళిద్దరు ఏంటి ఆడే ఉండిపోయారు. నువ్వు వాళ్ళు వస్తారు. వదిలే దీనికి మళ్ళీ రోబక్స్ అడిగి. అవును మామూలు ఆబీలు అయితే సింపుల్ ఈజీకి ఎలా వచ్చింది ఒకదాన్ని ఇట్లా Oh no, a lake. Don't touch the frozen water. ఓ ఇవన్నీ ఐస్ వాటరా. ఓకే గడ్డ కట్టిన నీరు.
తాగదు. అయిపోయింది వాడి పని అయిపోయింది. అయిపోయింది ఆవిడ తెచ్చిందా వాడు తాగుతాడు తెచ్చాడు. నేను వచ్చేసాను. నువ్వు వెళ్ళి వాళ్ళు వస్తారు. అమ్మాయి ఆడ ఉంది ఇక్కడ గైస్ ఇప్పుడు చనిపోయాడు గైస్. ఆడే తాగుతుందని చెప్పి అవును ఇదిగో స్టిక్స్ తో దాన్ని కట్టు. అంతేనా? స్టిక్స్ తో స్టిక్ దగ్గరికి వెళ్ళి ఓ స్టిక్ తీసుకో. స్టిక్ ఒకటే అదే అదే ఇప్పుడు అలా రాట్లా. అవును వాళ్ళిద్దరు ఎక్కడ? పో ఇద్దరు వెళ్ళిపోయారు గేమ్ నుంచి. ది బ్రిడ్జ్ ఇస్ బ్రోకెన్, ఫైండ్ వుడ్ టు రిపేర్ ఇట్. ఇద్దరు పైపిత్తులు గేమ్ నుంచి వెళ్ళిపోయారు. మర్చిపోయినా ఒకటే ఒకటే తీసుకోగలం. ఇప్పుడు ఇది ఏంద్ర ఎంత చిన్నగా ఉంది. మనం పడమా? ఓకే ఓకే వెళ్ళిపోయారు గేస్ ఇద్దరు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దొంగనా కొడుకులే. లాస్ట్ టైం నేను బ్రిడ్జ్ దగ్గర పడిపోయాను. ఇక్కడే పడ్డావా? అరే ఇప్పుడు నేను కనుక ఇక్కడ పడ్డాను అనుకో, ఇంకో నేను ఎప్పుడే గేమ్ ఆపేస్తా. ఎందుకు అనుకున్నా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడితే ఇంకో చాలా లెంత్ అయిపోయింది మళ్ళీ. అందుకని మీరేం ఫీల్ అవ్వద్దు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ గేమ్ అయితే ఇంకొద్దు చదువుతున్నా. అంటే ఇప్పుడు నేను ఇన్కేస్ నేను ఈ గేమ్ ఓడిపోయాను అనుకో, నేను మళ్ళీ ఆడవలసి వచ్చింది. అప్పుడు మీకు మళ్ళీ కోరుకుంటుంది. అందుకని ఇంకా ఈ గేమ్ అయితే ఆపేస్తాను. అసలు నేను ఇన్నానికి చెప్తున్నా నాకు ఆ ఈవిల్ వెళ్ళిపోతే వాళ్ళు నాకెందుకు ఇక్కడ ఈ గుహలో ఉండడం ఉంటుంది. నేను చావకూడదు అనుకుంటా కోరుకొని లేస్తున్నాను. అసలు వాళ్ళకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పింది రాడికి వాళ్ళకి వెళ్ళడానికి చేయలేదు. నేను 3 అప్లోడ్ చేశాను. స్టార్ట్ చేశాను. చాలా రోజులు నేను స్టార్ట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్. నేను వాయిస్ వినపడుతుంది. ఇదిగో ఇదేరా నా వాయిస్. ఈ వాయిస్ వినపడేది. వాయిస్ బాగా వినపడాలి. అందుకనే గట్టి గట్టిగా మాట్లాడుతున్నా. నేను త్వరలోనే మైక్ కొంటాను. రికార్డ్ చేస్తున్నా ఇదంతా. ఇదిగోరా దీని పేరు ఓబిఎస్ స్టూడియో. దీని నుంచి అంటే ఇది మొబైల్స్ లో ఉండదు, ఓన్లీ ల్యాప్టాప్స్ వాటికే. మొబైల్స్ ప్లే స్టోర్ లో అబ్బో వచ్చడం ఉన్న మొబైల్స్. మధ్యలో జంప్ చేస్తున్నా. ఓకే ఓకే సార్ నువ్వు ఇక్కడే పడ్డావు అన్నావు. నైస్, లెట్స్ క్రాస్ ది బ్రిడ్జ్. జస్ట్ మిస్ గా సచ్చూరుకున్నామన్నా అక్కడే. అయ్యో ఇద్దరు వెళ్ళిపోయారే. అసలు ఇట్లా స్టోరీ బేస్డ్ గేమ్స్ ఒకరి వల్ల అవ్వవు గైస్. నేను చూస్తున్నా అసలు చాలా కష్టం ఒకరితో ఆడాలంటే. నేను స్టోరీ గేమ్స్ నేను జాయిన్ అవ్వచ్చా? నైస్ ఏ కేవ్. నెక్స్ట్ గేమ్ నుంచి నేను జాయిన్ అవ్వనా? ది ఈవిల్ కాంట్ బి ఎనీవేర్. అంటే ఒకవేళ పడితే నేను ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఇంకోటి అయినా అప్లోడ్ చేస్తాను. సేవ్ శాండ్. నేను మా చెల్లిని అడిగా వస్తావా ఇద్దరం గేమ్ ఆడదాం అంటే అమ్మాయి రాదని. ఫ్లేవర్ ఉంది. పోట్లు కదా ఇదో డోర్ టైం అయిపోలాగా. అవును ఇక్కడ రాక్స్ బ్లూ లో ఉన్నాయి. నాకొచ్చా? ఓహో డెలివర్డ్, గో పుల్ ఇట్ డౌన్. అదేనా ఇందాకే లాగొచ్చు కర్రా యూట్యూబ్ లోగే పుల్ చేశాను. డాడీకి వచ్చాను. ఇక్కడ కూడా ఇంకో లేవురా. వాట్ ఈస్ దిస్ ప్లేస్? ఇట్స్ స్కేరీ బట్ లెట్స్ కంటిన్యూ ఫర్ శాండా. ఇక్కడ ఉంది లివర్. అనదర్ లివర్. పుల్ ఇట్ డౌన్. ఓకే మ్యామ్.
ఏంద్రా బాబు ఇంతకీ అసలు ఆ ఎల్ఫ్ ఎక్కడ ఉన్నాడు? ఇదేం ప్లేస్? ఓకే. ఓ మై గాడ్! ఇట్స్ అన్ ఇదేంటి ఎరనా? అరీనా. అంటే బ్యాటిల్ అని చెప్తుంది. బట్ వేర్ ఇస్ ది ఈవిల్ ఎల్ఫ్? ఒక బ్యాటిల్ ఇప్పుడు ఈవిల్ తో బ్యాటిల్ చేయాలి. ఎక్కడెక్కడ? అసలు ఆడు కనపడితే ఆడు కనపడట్లే పెట్టండా. ఈవిల్ ఎల్ఫ్ దమ్ముంటే రారా ఉచ్చబోసుకుంటావర్రా నన్ను చూసి ఎందుకురా నువ్వు? వై ఆర్ యు ఇన్ మై కేవ్? ఎవరు కొంచెం ఆడేనా? నా మాట రాదు. వినో యువర్ ఈవిల్ ఎల్ఫ్. ప్లీజ్ గివ్ శాంటా బ్యాక్. నెవర్. వాడితో అట్టున్నాడు. బాంబులు ఎదుర్కొంటాడు. స్టిక్స్ తీసుకో. స్టిక్స్ ని తీసుకో. రాట్లా. మామూలుగా ఇక్కడ ప్లస్ టు కరెక్ట్ స్టిక్స్ అని వచ్చింది. మర్చిపోయాను బోసా వాడు బాంబులు వేయడం ఆపేసిన తర్వాత అనుకున్నా. అవును మరి ఇక్కడ ఆపట్లా. ఓ డాన్స్ చేస్తుండు పైన. రే డాన్స్ చేయడం కాదు రా దమ్ముంటే. ఓ జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేయడానికి వచ్చాం చూడు. జై శ్రీరామ్. రాట్లా ఒక నిమిషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫైర్ అటాక్ చేస్తున్నాడు. యా కోపం వేస్తున్నావు ఎందుకు పనికిరావరా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంది ఎవడు రాకుండా నన్ను చంపేయడానికి. గైస్ వాడు ఆగిపోయాడు ఫైట్ చేయడం. వీళ్ళు బిల్డ్ క్యానన్. ఓ గ్యాస్ మనం ఇక్కడ క్యానన్ తయారు చేయాలంట. అంటే ఏంటో తెలుసా గ్యాస్? మనం క్యానన్ తయారు చేసి మనం దాన్ని షూట్ చేయాలి. అవును ఇప్పుడు వాడు మేల్కొంటాడా లేకపోతే మనం సెట్ చేసి అంతవరకు ఇలానే ఉంటాడా? తొందరగా జరిగిందంటే పర్వాలేదు ఏం పర్వాలేదు ఇప్పుడు ఆడు మేలుకున్నా మనం మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చేసి మట్టి కనిపించేద్దాం. ఎన్ని పెట్టాలరా? 10 పెట్టాలి. అదే మరి ఏంద్ర అన్ని ఆ బుజ్జి వెళ్ళిపో కదా ప్లీజ్ పొనుకోవాలనే ఎంత ధైర్యం నువ్వు. లాస్ట్ స్టిక్ సౌరా. ఓ గాయపడి డ్యామేజ్ అయింది. గాయస్ అంటే డ్యామేజ్ అయింది కదా తన ఫైట్. డ్యామేజ్ అయింది. గాయస్ ఇప్పుడు మనం దానికి తరాల డ్యామేజ్ అవుతుంది కదా దాని అవుతుందా? అయ్యో బాబోయ్ అన్నట్లేదు. బాబోయ్ అన్నట్లేదు. ఒకటి అయిపోయినప్పుడు ఇంకోటి స్లిప్స్ కూడా ఉడుతున్నారు. క్యాన్ దగ్గరికి వెళ్ళు. ఏంద్రా అరే స్టోరీ బేస్డ్ గేమ్ ఒక్కడైతే కష్టం రా కంప్లీట్ చేయడం. అర్థం చేసుకోండి రా బాబాయ్ అర్థం చేసుకోండి రా. ఒకరైతే కష్టం రా కంప్లీట్ చేయడం స్టోరీ బేస్డ్ గేమ్స్ అంటే. వెళ్ళకూడదురా అయ్యో నన్ను చంపేస్తాను. రే రే స్టోరీ బేస్డ్ గేమ్స్ అంటే కష్టం రా ఒకరు కంప్లీట్ చేద్దాం ఒకరి చేత. అసలు స్టోరీ బేస్డ్ గేమ్స్ అయితే ఒక్క పర్సన్ అయితే అప్పుడు నేను జాయిన్ అవుతా. ఓకే 6 ఇయర్స్ ఇప్పుడు అది కూడా ఇంకోటి ఉంది క్యాన్ ఇంకోటి సెట్ చేయాలి అక్కడ వాడి పక్కన. ఓకే ఇదిగోండి ఇప్పుడే ప్లీజ్ అదంట. నాకు తెలిసి 4 సైడ్స్ 4 క్యాన్ సెట్ చేయాలి. హెల్త్ ఏం రావట్లేదే ఊరే అంటే అసలు నాకు అనవసరం ఇది ఉంచుకోవడం. కానీ ఎప్పుడు స్టోరీ బేస్డ్ గేమ్స్ వాడు కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ కేసు. నా స్టోరీ బేస్డ్ గేమ్స్ అయితే చాలా కష్టం వాడు కంప్లీట్ చేయాలి. అందుకే నెక్స్ట్ ఇయర్ వస్తాను. అరే నెక్స్ట్ ఇంకా నుంచి వద్దురా స్టోరీ బేస్డ్ గేమ్స్ వద్దు. ఎస్కేప్ గేమ్ కానీ లేదంటే ఆడదాం. లేకపోతే నెక్స్ట్ వీడియోలో బ్యారీస్ ప్రిజన్ ఆడదామా? ఆడదాం. అది రా బ్యారీస్ ప్రిజన్ అంటే ఇప్పుడు మనం వస్తాడు ఇప్పుడు ఆ ప్రిజన్ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. ఆడదాం. తొందరగా కంప్లీట్ చేసేద్దాం. అది ముందు ఇది నాకు వచ్చబడ్డది కదా. తెలిసింది ఏం కాదు నాకు తెలిసి 4 ప్యాచ్ అన్నట్టుంది. అంతే అనుకుంటా. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒక ఇది తప్పించుకోమని
లాస్ట్ వచ్చావు అరే ఎవరైనా భయం వద్దురా ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు 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 నా కొడుకు ఎగిరినప్పుడు సింపుల్ ఎలా ఉంది బాగుందా అయ్యో షూట్ చేస్తున్నాడు మోయుడు వీడు జిమ్మడి బోను ఏంద్రా బాబుడు ఓహో వీడికి అర్థమైపోయిందిరా మనం ప్లాన్ చేసుకున్నామని మనం ఒక చోట ఉండడానికి రేస్కి అంటే దిక్కాలి మాకు ఎందుకంటే ఆ. అక్కడ చంపే నాకు బాగా ఆ? ఇంకోటి పేర్చి అటు సైడ్ ఉంది ఇస్తాం ఉర్రి ఇంకొక్కడి పిలిచి చాలరా ఇంకేముంది ఇంకేముంది దేవుడా 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 ప్లీజ్ చూడ నాకు లాస్ట్ దాకా నాకు వెళ్తూ బాగుడు ప్లీజ్ చూడ ఏందన్నా హెల్త్ బ్యాలెన్స్ ప్లాన్ కానీ టైం వేస్ట్ ఎవరు ఇటు నుంచుకొని బ్యారీ అసలు అసలు నేను చెప్తున్నా స్టోరీ గేమ్స్ అసలు ఒక్కరి చేత కంప్లీట్ చేయలేరు చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు అందులో ఒకసారి చనిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వచ్చింది కాబట్టి అందులో అందులో అంతే అసలు ఇంపాసిబుల్ గైడ్స్ ఇట్లాంటి గేమ్ ఒక్కరు కంప్లీట్ ఇంపాసిబుల్ అందుకని నాకే భయంగా ఉంది లేకపోతే భయం లేకుండా ఆడేవాడిని నాకు ఎందుకు భయం చెప్పింది ఒకటే ఈ పెడేదా ఎరే హెల్ప్ మేల్కోరా ఇదిగో మూడు ఒకేసారి షూట్ అవుతున్నాయి బండడా పెన్నుడా సారి వాడు పోయినసారి వాడిన పవర్స్ అన్ని ఇప్పుడు ఒకేసారి వాడతాడు నాకు ఎందుకు అంతే అనుకుంటా వెళ్ళిపోవచ్చా గోలోకి అవునే ఇదే ఓ అనుకున్నా ఇదిగో చూసా వాడు అగేసారి చూసా వీడు ఎన్ని వాడుతున్నాడు పాపం. లక్ష్మణ తెలిసి కూర్చిద్దాం రెడ్డి కింద నుంచి అరే జంప్ చేస్తూ వచ్చిందిరా వాడు జంప్ చేస్తూ వచ్చింది జంప్ చేసిండు వచ్చింది అన్ని కలిపి తర్రు. ముందు కలిపిన ఆడు జై శ్రీరామ్ వెళ్ళిపోడు వెళ్ళింది జరుగుతా లాస్ట్ అసలుకే ఓ జై శ్రీరామ్ జై హనుమాన జ్ఞాన గుణ సాగో జై అమ్మయ్య ఇంకోటి పేర్చు ఒరే నాకు లాస్ట్ దాకా నాది ఉండదురా నాకు గ్యారంటీ ఉందిరా నా పని అయిపోయింది ఏం రాసి ఇది 4 ఫైట్స్ అయిపోయింది నాకు తెలిసి నువ్వు గెలుస్తావు గుండె దడపడుతుందిరా స్టోరీ బేస్డ్ గేమ్ ని ఒక్కరిని ఎలా కంప్లీట్ చేయగలరా అది ఇంపాసిబుల్ రా ఎవరు కంప్లీట్ చేయడం ఓకే గాయస్ మీకోసం అయితే ఇది కంప్లీట్ అయితే చేస్తున్నా లక్కీ ఇది ఒక్కరు ఇప్పుడే చదువుతున్నా ఒక్కరైతే దీన్ని కంప్లీట్ చేయలేరు మాక్సిమం చాలా తక్కువ మంది దీన్ని ఒక్కరే కంప్లీట్ చేసేది నాకు సీన్ లేదు ఇంకా చిన్న యూట్యూబర్ని మరి పెద్ద యూట్యూబర్ని కూడా కాదు ఇప్పుడే ఇదేంది షూట్ అవుతున్నాను అదే నేను చెప్పాను కదా 4 సైడ్స్ నుంచి కలుస్తాయేమో అని నేను ఒక్కనే చంపేసా దాని దగ్గరికి డైడ్ నేను ఎప్పుడే నా స్టోరీ బేస్డ్ గేమ్ వద్దులే నేను మీకు చాలా సార్లు చెప్పా దాన్ని ఒకరైతే దాన్ని ఫినిష్ చేయలేడు నో వేరే శాంటా శాంటా హలో శాంటా ఎక్కడున్నా శాంటా వద్దు శాంటా తప్ప శాంటా విల్ నెవర్ కమ్ బ్యాక్ ఇట్స్ సో బ్యాడ్ ఇక శాంటా చనిపోయాడు అంట గైస్ ఎంత కష్టపడింది దీనికోసం అంటారా వాడు చనిపోయాడని తెలిస్తే ఎప్పుడు వెళ్ళిపోయాను కదా శాంటా గైస్ మీరు గమనిస్తే మ్యూజిక్ ఓకే శాంటా బతికి ఉన్నాడు శాంటా అయితే బతికి ఉన్నాడు గైస్ నా కష్టం ఫలించింది దాని మీద ఎగరలేకపోతున్నావు యా శాంటా మై డియర్ శాంటా అసలు అర్థం కావట్లేదు ఎంత కష్టమైన గేము నేను ఒక్కరిని ఎలాగా దీన్ని కంప్లీట్ చేశాను శాంటా ఏమేమి శాంటా నీకు శాంటా యు ఆర్ బ్యాక్ సచ్చా అనుకున్నాను కదా శాంటా హాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ ఎవ్రీవన్ హలో శాంటా ఇక్కడ ఉంది నేను ఒక్కనే
యు ఆర్ మై హీరోస్. హీరోస్ అన్నాడేంది హీరో అనుకుంటా. యు ఆర్ ది క్రిస్మస్ సేవర్. థ్యాంక్స్ అండి. అసలు నేను ఊహించలేదు తెలుసా నేను ఒక్కడిని. యు సేవ్డ్ ఆల్ కిడ్స్ ఆఫ్ ది వరల్డ్. ఐ హ్యావ్ అన్ ఆఫర్. వాట్ ఈస్ యువర్ ఆఫర్? ఓకే. ఆల్ ఆఫ్ మై ఎల్వ్స్ హ్యావ్ టర్న్డ్ ఈవిల్. ఓహో! ఏంగో ఈ ఎల్వ్స్ అన్ని శాంటావే అంట. చెడ్డగా అయిపోయాయంట. డూ యూ వాంట్ టు రీప్లేస్ దెమ్? అంటే ఏంటి? నాకు అర్థం కదా. రీప్లేస్ అంటే యెస్. అంటే కొంపదీసి నన్ను అవమంటున్నాడు ఏంటి ఎల్ఫ్ లాగా? కాదు వాటన్నిటికి మళ్ళీ నార్మల్ చేయగలవా చేద్దామా అంటున్నాడు. అందరూ చనిపోయాడు. అందరూ చనిపోయాడు. పాపం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తే అందరూ చనిపోయారు. ఇంక అయిపోయింది గేమ్ ఇంక అంతే. ఓ షిట్ గాయ్స్ నేను ఒక ఎల్ఫ్ లాగా మారిపోయా. వెల్కమ్ టు మై టౌన్. గాయ్స్ నేను అసలు ఓ మై గాడ్ శాంటా స్టోరీ సో కూల్. ఇదిగోండి గైస్ అసలు నేను ఊహించలేదు. నేను ఒక్కడిని గేమ్ కంప్లీట్ చేస్తున్నాను. యూ కెన్ విజిట్ ది టౌన్ అండ్ ఆఫ్టర్ దెన్ జాయిన్ మీ అట్ దిస్ టేబుల్ టు మీట్ రోడల్. ఓ గైస్ ఇప్పుడు నేను టౌన్ అంతా చుట్టి చూడొచ్చు. రోడల్ ఇదే గుర్రం. ఒక నిమిషం కూడా ఇంకా ఉంది ఆ గేమ్. హలో థ్యాంక్స్ నాకు శాంటా ఎక్కడ ఉన్నాడో చెప్పినందుకు మాకు. కానీ ఇక్కడ బాధ ఏంటంటే పాపం ముగ్గురు వచ్చారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి. కానీ ముగ్గురు చనిపోయారు. అదే సారీ ముగ్గురు అన్న ఇద్దరు చనిపోయారు. ఆమె తీసుకున్నా. ఓకే గాయ్స్ చివరికి అసలు నేను ఊహించలేదు గాయ్స్. నేను నిజంగా అసలు ఊహించలేదు. నేను ఇలాగ చేయగలనని. అంటే సాధారణంగా తెలిసింది. టైం అయిపోతుంది మరి టైం పడింది. సాధారణంగా తెలిసింది స్టోరీ బేస్డ్ గేమ్స్ ఎంత కష్టం అని. అదొక్కటి కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. కానీ నేను ఎలా కంప్లీట్ చేసి నాకే అర్థం కావట్లా. సర్లే ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఏమో హాయ్ అగైన్ రూడల్. ఇదేంట్రా రూడల్. హాయ్ తర్రు 75. All of you have saved Santa. I want to thank you all of you. నాకు డౌట్ ముగ్గురు చనిపోయారు కదా ముందు ఒక్కనే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. సర్లే యు ఆర్ వెల్కమ్ రూడల్ఫ్. ఏంటి అదేనా రూడల్ఫ్? కెన్ యూ టేక్ మీ టు ది గ్రాండ్ పేరెంట్స్ హౌస్? ఓకే తాత వాళ్ళ ఇంటికా? వై అడుగుతుంది. దే మస్ట్ బి వరీడ్. అవును వాళ్ళు టెన్షన్ పడతారు. రూడల్ఫ్ ప్లీజ్ నన్ను తీసుకో. దే మస్ట్ నో దట్ వి హ్యావ్ బికమ్ ఎల్వ్స్. ఇట్స్ ఫుల్లీ యూస్లెస్. ఏం శాంటా అంత మాట అన్నాడు? వై ఎందుకు శాంటా? ఎందుకు ఏమైంది? నీకు ఏం నొప్పి? నాకు చూడాలని ఉంది శాంటా వాళ్ళని. బికాస్ హీఈస్ ఎవడు కొంత ఈడేనంటే అది శాంటానేనా గ్రాండ్ పా? ఇదేంటి దృష్టా శాంటానేనా గ్రాండ్ పా? సరే ఇంకా అసలు ఏం నెక్స్ట్ దాంట్లో ఒక నిమిషం. ఓకే గాయస్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఓ ఓకే గాయస్ మనం మళ్ళీ ఆడికి వచ్చాము. ఓకే గాయస్ ఇక్కడ ఈ వీడియో ఏం చేస్తున్నా మీకు కనుక ఇప్పుడు వీడియో నచ్చుదా అదే నేను కొత్తగా క్రియేట్ చేసిన ఈ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పైగా నా పాత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తరుబై గేమింగ్ ఛానల్. ఓకే గాయస్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే గాయస్ ఇంకా మనం మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్.